గారు ఎప్పుడు వెన్నంటుండి మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. సభాముఖంగా ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసం ఆయన కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక స్కోప్ అది బాగా క్రియేట్ చేస్తాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మ్యూజిక్ లవర్ని. సాంగ్స్ ఎంత ప్రత్యేకమైన ఉండాలనే దాని మీద కథ తయారు చేసినప్పటి నుంచి కొత్త రకంగా కష్టపడుతుంటాను. దానికి ముఖ్యంగా నాకు ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ సహకారం, అలాగే ఆ సినిమాకి సాహిత్యాన్ని అందిస్తున్న లిరిసిస్ట్ సహకారం ఎప్పుడు ఉంటూ వచ్చింది. ఈసారి ఆ రెండు సహాయ సహకారాలతో పాటు ఇంకొక ఎనర్జీ కూడా అవసరమైంది. అది ఈ సినిమాకి ఉన్న నేపథ్యాన్ని బట్టి అవసరం ఏర్పడింది. అవసరం ఏర్పడిన వెంటనే చంద్రబోస్ గారే స్వచ్ఛందంగా ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి బ్రహ్మాండంగా రాస్తాడు, పాడతాడు కూడా అని చెప్పేసి ప్రత్యేకంగా నాకు అతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అతను ఎవరో కాదు, నోయల్ షాన్. అక్టోబర్ 17 దసరా సందర్భంగా ఈ సినిమాని ముహూర్తం స్టార్ట్ చేయడం జరిగింది. షూటింగ్ స్టార్ట్ చేసి ఒక 1.5 ఇయర్లో సినిమా ఫినిష్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. కథ ప్రకారంగా ఫస్ట్ హాఫ్ వెస్టిండీస్, సెకండ్ హాఫ్ అమెరికాలో రాసుకోవడం జరిగింది. అది రాసుకుంది కూడా నేనే. సో నిర్మాతగా కూడా ఒక అద్భుతమైన సినిమా తీద్దాం, కొత్త రకమైన సినిమా తీద్దాం, కొత్త బ్యాక్ డ్రాప్ సినిమా తీద్దాం, దాంట్లో కొత్త ఎమోషన్స్తో, కొత్త రకమైన లవ్ స్టోరీస్తో సినిమా తీద్దాం. లవ్ స్టోరీస్ ఈ మధ్య చాలా తక్కువైపోయినాయి. యూత్ అనే ఒక ఎలిమెంట్కి, యూత్ అనే ఒక ఎమోషన్ సినిమాలు తక్కువైపోతున్నాయని నేను ఆలోచించుకుని ఒక మంచి సినిమాగా, యూత్ను కిర్రెక్కించే సినిమాని తీద్దాం ఉద్దేశంతో ఈ కథ రాసుకోవడం జరిగింది. ఫస్ట్ హాఫ్ వెస్టిండీస్, సెకండ్ హాఫ్ అమెరికా అనగానే ఆటోమేటిక్గా అక్కడ షూటింగ్ డెఫినెట్గా చేస్తేనే ఆ బిలీబిలిటీ తీసుకురాగలనే ఉద్దేశంతో అక్కడ వర్క్ పర్మిట్స్, వీసాల కోసం సినిమాని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఒక్కసారి వర్క్ పర్మిట్స్, వీసాలు, అమెరికా వర్క్ పర్మిట్స్, వీసాలు సంపాదించాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 5 to 6 months అన్న విషయం నాకు నెమ్మదిగా అర్థమైంది. ఒకసారి దేవదాస్ చేసినా కూడా ఇంకొకసారి బాగా ఎక్స్పీరియన్స్ అయింది. అనుకున్న టైంకి రీచ్ అవ్వాలనేది ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇది అంత ఈజీగా అయ్యే సినిమా కాదన్న విషయం కూడా నెమ్మదిగా నాకు అర్థమైంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి, కథకి ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఒకటి ఫస్ట్ నుంచి రాసుకున్న క్యారెక్టరు ఈ సినిమాకి ఒక ఆక్సిజన్ లాంటిది కథకి. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే జన్నా అనమాట. అంటే జనరల్గా సినిమాల్లో విలన్స్ మగ రూపంలో చూపిస్తూ చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. నాకెందుకు అందమైన అమ్మాయిని ఒక నెగిటివ్ షేడ్లో చూపిస్తే కొత్త రకమైన హీరోయినిజం అనే దాని నుంచి ఇంకొక కొత్త రకమైన ఒక ఇమేజ్ వస్తుందనే ఉద్దేశంతో, ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఒక కొత్త క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ సినిమాకి విలన్ మోర్ పవర్ఫుల్గా ఉంటే, అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఎవరైతే చేస్తున్నారో, అంటే హీరోయిన్ రేంజ్లో ఉంటూ నెగిటివ్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో అది పవర్ఫుల్గా ఉంటే సినిమా అనేది హీరో ఫైట్ చేయడానికి చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఫుటేజ్ చూడగానే నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చేసింది ఆవిడ. సో జూన్, జూలైలో మేము షూటింగ్ అయిపోయిన తర్వాత 2 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో అనుకోకుండా యునైటెడ్ ఆంధ్ర డిమాండ్ రావటం, ఆ యాజిటేషన్స్ అవన్నీ రావటం, స్టేట్ అంతా కొన్ని అనిశ్చిత పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం. చిరంజీవి గారి మేనల్లుడు సినిమా ప్రశాంత వాతావరణంలో, పోటీ వాతావరణంలో కాదు, ప్రశాంత వాతావరణంలో రిలీజ్ చేద్దాం, మెగాస్టార్ గారి మేనల్లుడు ఒక మంచి వాతావరణంలో ప్రజెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఓపిక్గా, అంటే అప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు 4 సినిమాలు వెయిటింగ్లో ఉన్నాయి. తుఫాను, ఎవడు, ఇద్దరు అమ్మాయిలతో, అత్తారింటి దారేది. ఈ 4 సినిమాల మధ్యన వారంకి పడినా కూడా మా సినిమాకి ప్రిపరేషన్ 45 days నుంచి 50 days పబ్లిసిటీ పరంగా కావాలన్న ఒక ఉద్దేశంతో, ఒక ప్రశాంత్ వర్మలో తన ఇంట్రడక్షన్ జరిగితే తనకి లైఫ్ టైం బాగుంటుంది, నాకు కూడా బాగుంటుంది, ఈ ప్రాజెక్ట్ నుంచి నేను కూడా కమ్బ్యాక్ హిట్ కావాలన్న ఉద్దేశంతో నేను కూర్చుని మాట్లాడుకుని పెద్దలతో, ఈ ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేసిన పెద్దలతో మాట్లాడుకుని నెమ్మదిగా పోస్ట్ పోన్ చేస్తూ ఇప్పుడు ఫిబ్రవరి 5న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ముందుకి, తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రోజున కర్టన్ రైజర్ లాగా ఈ పబ్లిసిటీ ఫంక్షన్, అంటే పబ్లిసిటీ అనేది కొత్త రకంగా స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో టీజర్ అని అందరూ రిలీజ్ చేస్తున్నారు. మేమేంటే ఒక ఫీలర్ అనే ఒక కొత్త పేరుతో ఒక 14 seconds వీడియోని ఒక విచిత్రమైన 2 షార్ట్స్తో డిజైన్ చేసి ఈ రోజుతో మా పబ్లిసిటీ కర్టన్ రైజర్ లాగా ఓపెన్ చేసి పబ్లిసిటీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఊహించే ఒక ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక యూత్ఫుల్, కమర్షియల్, మాస్, మ్యూజికల్ ఎంటర్టైనర్గా సినిమాని మీ ముందుకు తీసుకొచ్చే ఒక బాధ్యతగా మేమందరం హార్డ్ వర్క్ చేసాం. హార్డ్ వర్క్తో మీ ముందుకు తీసుకొస్తాం, నమ్మకంతో మీ ముందుకి ఈ ఫిలిం తీసుకొస్తాం. కొద్ది రోజుల్లోనే జనరల్గా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, టీజర్ని ఫీలర్ లాగా ఎలా కొత్త ఐడియాలు తీసుకొస్తున్నాం, అలాగే ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ అని కాకుండా A to Z లుక్ అని ఒక దానికి డ్రైవ్ చేస్తూ ఒక కొత్త రకమైన ఎజెండాతో A to Z లుక్ అని ఒక కొత్త రకమైన పబ్లిసిటీ స్కీమ్ను ఓపెన్ చేయబోతున్నాం. సో ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం కొత్త వాళ్ళతో ప్రూవ్ చేసుకుంటే కానీ ఫర్దర్గా కెరీర్ని డిజైన్ చేసుకోలేమని
ఒక డిప్రెషన్లో బయటకు వస్తుండగా క్రికెట్ బాల్ని బౌలింగ్ చేస్తూ ఒక అబ్బాయి కనపడ్డాడు. కనపడగానే నేను నిజంగా చూసిన వెంటనే ఎర్లీ డేస్లో చిరంజీవి గారు ఎలా ఉంటారో, పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు, అది న్యాయం కావాలి ఆ టైంలో, కరారోడీల టైంలో చిరంజీవి గారు ఎలా ఉంటారో అలా కనపడ్డాడు ఆ కుర్రాడు. తీసుకుని అతను అప్రోచ్ అవుదాని ఉద్దేశంతో తను పిలిచి అడిగాను, సినిమాలు చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా నీకు అని అడిగాను. అనగానే ఆల్రెడీ మా ఫ్యామిలీ వాళ్ళు నా మీద ఇంట్రడక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు సార్ అని చెప్పాడు. గౌరవంగాను వినయంతో చెప్పాడు. చెప్తే ఎవరు మీ ఫ్యామిలీ వాళ్ళని కానీ ఇలాగ చిరంజీవి గారి మేనల్ని అని చెప్పాడు. అమ్మో అయితే ఇది ప్రాసెస్ ఉంటుంది, ఆల్రెడీ డిజైన్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అందులో మనం వెళ్ళి అడిగినా కూడా ఆల్రెడీ ఆ డెసిషన్ తీసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి మనకు కుదరదు అనుకుంటా అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయి తనని ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ చెప్తూ తనకి డ్రాప్ అయిపోయి నేను ఆనంద్ సాయి గారు పవన్ కళ్యాణ్ గారికి మాటల మధ్యలో చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్టింగ్ అనిపించి నేను అప్రోచ్ అయిన విధానం ఇంట్రెస్టింగ్ అనిపించి తాను ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత ఆయన ఫ్యామిలీ పరంగా తీసుకున్న బాధ్యతని నన్ను పిలిపించి మాట్లాడి కథ విని బాగుందని ఆయన ఫీల్ అయిన తర్వాత అన్నగారి దగ్గరికి నాగబాబు గారి ద్వారా నేను పంపుతూ ఆయన కూడా ఓకే అయిన తర్వాత ఈ ప్రాజెక్టు అంటే అన్నగారు అంటే చిరంజీవి గారి దగ్గర పంపుతూ నాగబాబు గారి ద్వారా వెళ్ళి ఆయన కూడా ఓకే అనుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద రావడం, ఆ రోజున ఓపెనింగ్ జరగడం జరిగింది. అద్భుతమైన విజయం ఏదో నాకు అక్కడ క్లియర్గా విచిత్రమైన అద్భుతమైన విజయం నాకు ఫోకస్డ్గా బ్లర్గా కాకుండా ఫోకస్డ్గా పక్కా కనపడుతుంది. అంత కష్టపడ్డాం, అంత యూత్ఫుల్గా ఉంది. అందరూ ఆర్టిస్టులు అంటే ఇద్దరు హీరోయిన్లు, హీరో, మ్యూజిక్, సాహిత్యం కానీ డైలాగ్స్ కానీ అన్నీ బ్రహ్మాండం కుదిరిని. లొకేషన్స్, షూటింగ్ అట్మాస్ఫియరు, మేకప్లు కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని బ్రహ్మాండం కుదిరిని. ఈ రోజు ఇలా స్టార్ట్ అయిన ఈవెంట్ సినిమా రిలీజ్ వరకు ఎలా కొనసాగుతుంది మీ అందరి విశేష్. నేను 29 ఏళ్ళని సినిమా ఫీల్డ్కి వచ్చి ఎంతో కష్టపడ్డాను. నేను ఒక లారీ డ్రైవర్ కొడుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, డైరెక్టర్ అయ్యి ప్రొడ్యూసర్ అవుతాను ఊహించలేదు, అనుకోకుండా అయ్యాను. చేసే ప్రాజెక్టులన్నీ ఒక కష్టంతో కూడిన ప్రాజెక్టులు చేస్తున్నాను. ప్రతి దశలో నాకు ప్రతి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ కూడా నాకు మిత్రులు. మీ అందరూ కూడా చాలామంది తెలిసిన వాళ్ళు. మీ అందరూ సపోర్ట్ కూడా కావాలి. చౌదరి గారి సూచనల మేరకు ఈ సినిమాలో 9 పాటలు అంటే 7 పాటలు, 2 బిట్ సాంగ్స్, అన్ని పాటలు కూడా మంచి యూత్ఫుల్గా డాన్స్కి బాగా స్కోప్ ఉన్న సాంగ్స్ ఇందులో. తర్వాత సాహిత్యపు విలువలు చాలా ఉన్నాయి. చంద్రబోస్ గారు ఉంటే ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోసన్నకు నాకు ఇది మంచి కాంబినేషన్. దేవదాసు, ఇంతకుముందు కృష్ణ, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి మావి. ఈ సినిమా ఆడియోని త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాకి నేను పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అంటే మరి చిరంజీవి గారితో వర్క్ చేసినంత హ్యాపీగా ఉంది నాకు. ఆయన చూస్తుంటే కూడా అలాగే ఉన్నారు. నా గుడ్ విషెస్ సాయి ధరమ్ తేజ్కి. పెద్ద హీరో అవ్వాలి. నేను కొన్ని క్లిప్పింగ్స్ కొన్ని చూశాను, చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఎవరు ఆయన ఇంకా ఆపలేరు. సూపర్ హీరో అవుతారు.